నాకు ఈరోజు కార్‌లో రాగానే చాలా సంతోషమేసింది. దానికి కారణం ఏంటంటే అక్కడ పెట్టిన 2 పోస్టర్‌లు. నా పోస్టరు ముందు 'యండమూరి' గారి పోస్టరు, తర్వాత నా పోస్టరు. అంటే జీవితంలో ఏదో సాధించానన్న కొన్ని మొమెంట్స్ ఉంటాయి గదా! ఇదొకటి అన్నమాట. ఎందుకంటే వ్యక్తిగా నేను ఇలా ఉన్నాను అంటే ఆయన పుస్తకాలే. కానీ నేను ఇంకంతకు మించి చెప్పను. ఎందుకంటే నాకంటూ కొన్ని మొమెంట్స్ నేను దాచుకోవాలి. తర్వాత సార్ మీ మీ ముందు కూర్చోవటం, పక్కన కూర్చోవటం, మీతో రావడం చాలా ప్రౌడ్ మొమెంట్ ఫర్ మీ సార్. ఆహ్, ఈ కథ నాకు ఆహ్, ఆహ్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. వీరశంకర్ గారు ఒకసారి కథ వినండి చాలా బాగుంది అన్నప్పుడు మామూలుగా నేను ఒక 2 కండిషన్స్ పెడుతుంటాను. అంటే ఎవరికైనా కథ వినాలన్నప్పుడు 45 నిమిషాల లోపల చెప్పండి. రెండోది ఆహా! హ్యాపీ ఎండింగ్, రామ్ కామ్ అయితే చెప్పకండి నాకెక్కవసలు అని జెప్పాను. ఆహ్, అలాంటిది 2 ఏళ్ళు అయినా కూడా నాకసలు కథ వినగానే ఫ్యూజులెగిరిపోయినాయసలు. ఫస్ట్ ఆహ్, కానీ నేను రిస్క్ తీసుకునే మనిషి నాకే భయమేసింది యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలంటే. ఫస్ట్ ఎందుకు భయమేసిందంటే ఈ కథ ఏ హీరో ఒప్పుకోడు. అది నాకు తెలుసు. హీరోని తేలేను నేను అని నాకు తెలుసు. సో, ఆ రకంగా దీపక్ మీరు చాలా లక్కీ. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఆహ్, హ్మ్. ఆహ్, అంటే ఆహ్, డబ్బులు పెట్టడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. మామూలుగా 'సందీప్ రెడ్డి వంగా'లో 'అర్జున్ రెడ్డి' ఉంటాడు. అదే స్క్రీన్ మీద గూడా మీకు మీరు చూసేది ఏదైతే 'విజయ్ దేవరకొండ' క్యారెక్టర్ కాదు. రియల్ లైఫ్ క్యారెక్టర్ కాదు. 'సందీప్ రెడ్డి వంగ' క్యారెక్టర్ అది. బట్ డైరెక్టర్‌లో బయట అలా ఉండదు గానీ సినిమా మాత్రం రైటింగ్స్‌లో మాత్రం ఇంత ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయి. ఆహ్, హ్మ్. నాకు అంటే ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సౌండ్ చేస్తది. డిస్కషన్‌కి ఆస్కారం ఇస్తది. అదే అదే అది లేకే చాలా సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. ఆహ్, ఆహ్, మనం సగం పబ్లిసిటీ ఆ పని చేసి పెడతది. అలాంటి హట్కే పాయింట్లున్నప్పుడు ఆహ్, గుడ్ లక్ అందరికి. ఆహ్, సార్ మీకు డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. కీర్తన ఆల్ ది బెస్ట్. తాన్వి అండ్ సార్ మీకు అందరికి థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.